హాయ్ గైస్, బాక్స్ ఆఫీసు విధ్వంసం, బాక్స్ ఆఫీసు సునామీ, ప్రపంచవ్యాప్తంగా దండయాత్ర, బాక్స్ ఆఫీస్పై దండయాత్ర నడుస్తుంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రెబలిజం అనేది వరల్డ్ వైడ్ ఒక సునామీలా వ్యాపించింది. కల్కి 2898 AD జస్ట్ 3 డేస్లోనే 415 కోట్ల గ్రాస్ అంటే బాక్స్ ఆఫీస్ విధ్వంసం, బాక్స్ ఆఫీస్ సునామీ అనక ఇంకేమనాలి. ఈ మూవీ 4వ రోజు అయితే మాత్రం ఇండస్ట్రీ రికార్డ్ ఉండబోతుంది. ఈరోజు ఉదయం మార్నింగ్ బుక్ మై షో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. ప్రతి ఒక్కరు స్క్రీన్ షాట్లు తీసి షేర్ చేశారంటే గంటకు 90,000 టికెట్లు. నాకు తెలిసి 4వ రోజు RRR రికార్డు కానీ, బాహుబలి రికార్డులు కానీ, ఇండియాలో అన్ని రికార్డులు లేచిపోయి 4వ రోజు కలెక్షన్ పరంగా కల్కి మీద న్యూ రికార్డ్ ఉండబోతుంది. అలాంటి కలెక్షన్ నమోదు చేయబోతుంది. నిన్న వరల్డ్ కప్ ఫైనల్ ఉన్నది, కానీ కలెక్షన్స్ మాత్రం మాత్రం తగ్గలేదు. 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగింది లెక్క, 3వ రోజుతో పోలిస్తే 4వ రోజు లెక్క పెరగబోతుంది. అలాంటి బాక్స్ ఆఫీస్ విధ్వంసం, ప్రజెంట్ బాక్స్ ఆఫీస్ మొగుడు ఎవరంటే వన్ అండ్ ఓన్లీ ప్రభాస్. అలాంటి టైం నడుస్తుంది. నిజంగా 4వ రోజు మాత్రం థియేటర్ల దగ్గర అయితే జాతర, పండుగ, బోనాలు, దసరా, దీపావళి అన్ని పండుగలు కానొస్తున్నాయి. అంతమంది ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడనీక ఇష్టపడుతున్నారు. ఇక లెక్క మనం వేరే అనుకున్నాం, 2 తెలుగు రాష్ట్రాల్లో వేరే ఉంది. అసలు హిందీ మార్కెట్లో అయితే ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి నెంబర్ అని. 2వ రోజుతో పోలిస్తే 3వ రోజుతో పెరిగింది. 3వ రోజుతో కలెక్షన్ చూస్తే 4వ రోజు మాత్రం అంచనాలను మించిపోయి ఒక షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ పాజిటివ్ టాక్ వస్తే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్కి మాత్రం తగ్గకుండా హిందీ మార్కెట్లో, హిందీ బెల్ట్లో అలాంటి సత్తా చాటుతుందంటే కంటెంట్ పనిచేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నిన్న నెంబర్ మాత్రం మాత్రం తగ్గలే. నైజాంలో మాత్రం న్యూ రికార్డ్ క్రియేట్ చేయబోతుంది. నైజాం హిస్టరిక్ క్రియేట్ చాలా వరకు కొన్ని రోజుల పాటు కల్కి మీద ఉండబోతుంది. అలాంటి టెరిఫిక్ నెంబర్ రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా 415 కోట్ల గ్రాస్ జస్ట్ 3 డేస్ అంటే 4వ రోజు ఈరోజు విధ్వంసం ఆల్మోస్ట్ 140 నుంచి 150 కోట్ల గ్రాస్ నమోదు అవ్వబోతుంది. 4వ రోజు మాత్రం ఇది పక్కా రాసి పెట్టుకోండి. అలాంటి నెంబర్, అలాంటి ఫిగర్ రాబోతుంది. ఓవర్సీస్ నేటితో 10 మిలియన్స్ కంప్లీట్ చేయబోతుంది. ఓవర్సీస్లో కూడా ఇలాంటి నెంబర్ రాబోతుంది. స్టడీ కలెక్షన్స్ మాత్రం తగ్గలే. ఇంకొకటి సర్ప్రైజ్ ఏంటంటే కర్ణాటక, తమిళనాడులో కలెక్షన్స్ నిన్న 3వ రోజు పెరిగినాయి. మొదటి రోజుతో పోలిస్తే కర్ణాటక, తమిళనాడులో కూడా కలెక్షన్స్ పెరిగినాయి. అంటే సినిమా ఎంత ప్రభావం చూపిస్తుంది, భాషా భేదం అని లేదు, సినిమా చూడని వాళ్ళని కూడా థియేటర్కి రప్పిస్తుందంటే ఈ సినిమా కంటెంట్ ఎంత గొప్పగా ఆకట్టుకుందో అర్థమవుతుంది. తమిళ ప్రేక్షకులే మెచ్చారంటే ఒక పరభాష సినిమాను. గతంలో బాహుబలి, KGF కొంతవరకు చూశారు, RRR కొంతవరకు, కానీ ఇప్పుడు కల్కి కూడా లెక్క మారబోతుంది. ఆల్ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. క్లియర్ లెక్కతో ఏరియా నైజాం షేర్ ఎంత, సీడెడ్ షేర్ ఎంత, ఆంధ్ర ఎంత, ఓవర్సీస్ ఎంత, టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత, షేర్ ఎంత అనేది సాయంత్రం క్లియర్ కట్గా అప్డేట్లో మరో వీడియోతో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే 4వ రోజు థియేటర్ల జాతర మాత్రం సందడి, ఒక పండుగ ఫెస్టివల్ కానొచ్చింది. ఒక బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ రికార్డు సినిమాకు సంక్రాంతి టైంలో సినిమా రిలీజ్ అయితే థియేటర్ల దగ్గర ఎలాంటి వాతావరణం ఉంటుందో ప్రజెంట్ కల్కి నడుస్తున్న 2 థియేటర్ల దగ్గర అలాంటి వాతావరణం ఉంది. రాసి పెట్టుకోండి. సినిమా మండే కాదు, నెక్స్ట్ వీక్ వరకు ర్యాంపేజ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత 3 నెలల నుంచి సినిమా కోసం వెయిట్ చేసారు ప్రేక్షకులు. ఒక సంక్రాంతి టైంలో హనుమాన్ కానీ, తర్వాత డీజేటీలు కానీ కరెక్ట్ సినిమా వల్లే కరెక్ట్ సినిమా పడ్డది. కల్కి ప్రభంజనం. పాన్ ఇండియా రెబలిజం అంటే ఏందో మరొకసారి చూపెట్టాడు ప్రభాస్. హ్యాట్స్ అప్. జస్ట్ 3 డేస్ 415 కోట్ల గ్రాస్. థ్యాంక్ యూ.